మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ ఇతర సంబంధిత శాఖల అధికారులతో ఇసుక, ఒండ్రు మట్టి, మొరం అక్రమ రవాణా, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ ఇతర సంబంధిత శాఖల అధికారులతో ఇసుక, ఒండ్రు మట్టి, మొరం అక్రమ రవాణా, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలను తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు, అలాగే ఒండ్రు మట్టి సైతం రవాణా చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, దీనిని అరికట్టేందుకు జిల్లా, డివిజన్, మండల స్థాయిలోనే బృందాలు ఏర్పాటు చేస్తామని, ఈ బృందాలు ప్రకటబందీగా పనిచేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇసుక అందాల్సిన అవసరం ఉందని, మండల స్థాయి బృందాలు, గ్రామ స్థాయి బృందాలు బాగా పనిచేసినట్లయితే ఇసుక అక్రమ రవాణాను అరికట్టవచ్చని అన్నారు. ఇందుకు గాను డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, డిఎస్పీ, డివిజనల్ పంచాయతీ అధికారి, ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ ఉన్న చోట మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓ, స్థానిక సబ్ ఇన్స్పెక్టర్, ఇరిగేషన్, ఇంజనీరింగ్ అధికారులు ఈ బృందంలో ఉంటారని తెలిపారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీలు, అడిషనల్ కలెక్టర్లతో కమిటీగా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా నుండి ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ బృందాలపై ఉందని కలెక్టర్ అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు నల్గొండ జిల్లా కేంద్రం నుండి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, ఆర్డీఓలు, తహసీల్దారులు తదితరులు హాజరయ్యారు. నల్గొండ జిల్లా స్థాయిలో ఉన్న మేము కావచ్చు, లేదా డివిజన్ స్థాయిలో ఉన్న డివిజన్ లెవెల్ ఆఫీస్ కావచ్చు, మేము మీకు మానిటర్ చేసుకుంటూ సపోర్ట్ ఇవ్వగలుగుతాం. కానీ అల్టిమేట్గా ఎగ్జిక్యూషన్ చేసే మాత్రం గ్రామ స్థాయి లెవెల్లో ఉన్న ఆఫీసర్స్. ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఇప్పుడు చాలా అంటే రెవెన్యూ సిస్టమ్ వెళ్ళిన తర్వాత కొంత వీక్ ఉంది కాబట్టి మీరు అయిన తర్వాత యూ కెన్ రేజ్ అప్ ద పాయింట్స్. సో ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలి అంటే, ది మండల్ టీమ్ విచ్ విల్ బి ఫార్మ్ విల్ విజిట్ దీస్ విలేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మాడుగులపల్లి పిఎస్లో ఇప్పుడు కల్వలపాలెం అని చెప్పు ఆ విలేజ్లో ఇల్లీగల్గా శాండ్ అనేది నడుస్తున్నాయి. నౌ లెట్ us say మీ రీస్టార్ట్ అయ్యే విధంగా వ్యవస్థ ఉంది. బీఆర్ఓ వ్యవస్థ లేదు, బీఆర్ఏ కూడా లేడు, బీఆర్ఓ లేడు, బీఆర్ఏ కూడా లేడు. కానీ మన గ్రామ స్థాయిలో ఆల్టర్నేటివ్గా గ్రామ పంచాయతీ సిస్టమ్ బాగా స్ట్రెంథెన్ అయింది. అంటే గ్రామ పంచాయతీ అంతకుముందు ఎట్లా ఉంటుందంటే, ఒక మండలంలో 3-4 పెద్ద మండల్ అంటే ఎస్ఎల్ మండలంలో 3-4 పంచాయతీలు ఉండేవారు. అంటే మొత్తం జిల్లా చూసుకుంటే పనిచేసేవారు. మండల్ టీమ్ గవర్నమెంట్ విల్ రియాక్ట్ అండ్ గవర్నమెంట్ విల్ టేక్ యాక్షన్ ఆన్ కల్ప్రిట్స్. ఆ మెసేజ్ చాలా స్పష్టంగా మనం కిందికి పంపాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. సో దయచేసి ఇందులో మళ్ళీ మీ దగ్గరికి వస్తాం, అంటే ఇష్యూస్ ఏమున్నాయి కూడా ఒకసారి మాట్లాడతాను. బట్ ఇందాక నేను ఎస్పీ గారు డిస్కస్ చేసిన ప్రకారంగా వాట్ వీఆర్ థింకింగ్ ఈస్, మనకు